రైతులకు 7 గంటల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు రాకుండా ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన సంక్షేమ కార్యక్రమాలను ఏకరవు పెట్టారు. కాంగ్రెస్ శాసనసభ్యులను తమ వైపు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ పరోక్షంగా జగన్ ఉద్దేశించి విమర్శలు చేశారు. అనవసరంగా ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తూ పదే పదే ఎన్నికలకు కారణమవుతున్నారని దెప్పిపొడిచారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించడమే ప్రజాపథం లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్న సమయంలోనే మనకొచ్చే ఇబ్బందులు, తాగునీరు, వ్యవసాయానికి 7 గంటల సేపు కరెంటు, ఉపాధి హామీ, ఇటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు మేమంతా వచ్చి మీతో పాటు మిమ్మల్ని మేలు చేసేదానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. నాకు తెలుసు తాగునీరు సమస్య తీవ్రంగా ఉందని. మొట్టమొదటి విడతగా ఒక 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా ఒక 55-60 కోట్లు అవసరం అంటే ఇది ఖర్చు అయిన తర్వాత ఆ 60 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొన్ని వర్గాలేమో రాష్ట్రాన్ని విభజించాలని కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన కోసం ఒక ప్రాంతం వారు అడుగుతున్నారు. మన పార్టీ వాళ్ళు కొందరేమో మన పార్టీని విభజించాలి, మన పార్టీని కైవసం చేసుకొని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాది అని కొందరు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ వచ్చాయి.